జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెరవలి సుధాకర్ శర్మ గారు. గురుగారు నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాల్టి ఎపిసోడ్ కూడా మనం కాశీ క్షేత్రంతో మొదలు పెట్టుకుందాం. చాలా సంతోషం అమ్మా. కాశీ యాత్ర చేస్తే రామేశ్వరం కూడా యాత్ర చేయాలి, అది పూర్తి కావాలి, అప్పుడే కాశీ యాత్ర అనేది సంపూర్ణం అవుతుంది అంటారు. ఎందుకని? కాశీ క్షేత్రం అనేటువంటిది ఈ భూలోకంలోనే ఉన్నటువంటి అత్యద్భుతమైన ఒక మహా సన్నిధానం. నిజంగా అటువంటి క్షేత్రానికి సమీపంలో ఉండడం, ఆ క్షేత్రం ఉన్న దేశంలో ఉండడం కూడా మనకు అదృష్టమేమో. మరి అవిముక్తపురి అని చెప్పారు. అంటే సదాశివుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టనటువంటి స్థానం కాశీ. కాబట్టి పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యం ఇక మనకు ఎక్కడో కాదు, కాశీ క్షేత్రంలో దొరుకుతుంది. ఇంకొకటి అక్కడ ముఖ్యమైనటువంటి ఒక సన్నివేశం కూడా నేను చెప్పాలి. అదేమిటి అంటే, అక్కడ గంగానది ప్రవహిస్తూ ఉంది, అది అందరికీ. ఆ గంగానది యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే చైతన్య స్రవంతిగా ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరి యొక్క పూర్వ వృత్తాంతం ఆ తల్లికి తెలుసు. మనం గంగలో స్నానం చేయగానే ఈ గోత్రం వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు అని అమ్మవారికి తెలుస్తుంది. వాళ్ళ యొక్క పాపాలన్నింటినీ కూడా రహితం చేసి మనకు అద్భుతమైనటువంటి పరమశివుని యొక్క దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. కాబట్టి ఆ గంగానదికి నమస్కరిస్తూ, గంగామాతకి నమస్కరిస్తూ, గంగామాత వైభవం కూడా మనకు అవకాశం ఉంటే మళ్ళీ చెప్పుకోవచ్చు. అలా కాశీ విశ్వనాథుని యొక్క వైభవాన్ని మనం దర్శించుకుంటాం కాశీ క్షేత్రంలో. మరి డుండి వినాయకుని సమితంగా ఉన్నటువంటి ఆ కాశీ విశ్వనాథుని, అన్నపూర్ణ, విశాలాక్షి అమ్మవార్ల యొక్క సన్నిధానాలతో విలసిల్లేటువంటి కాశీ క్షేత్రం నిజంగా మనిషికి పరిపక్వ దశ వస్తే, మనిషి జీవితంలో ఒక అద్భుతమైన సమయం వస్తే కానీ కాశీ దర్శనం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. మరి మీరు అన్నట్టు రామేశ్వర యాత్ర కూడా చేయాలి అని అంటారు. దాని నియమం ఏమిటి అంటే, కాశీ క్షేత్రానికి వెళ్ళి విశ్వనాథునికి కాశీలో గంగ తీసుకొని ఆ జలంతో విశ్వనాథునికి అభిషేకం చేయాలి. మళ్ళీ కాశీలో ఆ గంగాజలం తీసుకొని అక్కడి నుండి రామేశ్వరం చేరుకొని అక్కడ రామేశ్వరునికి ఈ గంగాజలంతో అభిషేకం చేయాలి. చేసి అక్కడ సముద్ర తీరంలో ఉన్నటువంటి సైకతం అంటే ఇసుకను తీసుకొని వచ్చి మళ్ళీ కాశీలో ఉన్నటువంటి గంగా నదిలో దాన్ని విడిచిపెట్టాలి. అలా చేసి మళ్ళీ కాశీ విశ్వనాథుని ఎప్పుడైతే దర్శనం చేసుకుంటామో అప్పుడు కాశీ యాత్ర పరిపూర్ణం అవుతుంది అని పెద్దలు చెప్తారు. దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, మన దేశంలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి దర్శనం కలుగుతుంది. కాశీ ఇటు ఉత్తర ప్రాంతం, రామేశ్వరం అనేటువంటిది సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇలా దారి పొడుగునా ఉన్నటువంటి సమస్త క్షేత్రముల యొక్క దర్శనాన్ని చేసుకుంటూ, ఎప్పుడైతే ఈ సంస్కృతిని, సంప్రదాయాల్ని మనం అవగతం చేసుకుంటూ రామేశ్వరుణ్ణి అంటే ఇక తీరంలో అది చిట్ట చివరి స్థానమైనటువంటి ఆ క్షేత్రానికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని ఈ జలాలతో అభిషేకం చేస్తామో అప్పుడు నిజంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మికంగా అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంది. అలాగే మనం భౌతికంగా చూస్తే కూడా భారతదేశం యొక్క సమగ్రమైనటువంటి ఆ దేశీయ విధానాన్ని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే అఖండ భారతం ఇది. ఈ అఖండ భారతాన్ని మనం అందరూ కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. భారతీయుడు అంటే చాలా గొప్పవాడు. భారత అని అన్నాడు. భా అంటే జ్ఞానం, రత అంటే ప్రకాశించేవాడు, భారత అంటే జ్ఞానంలో ప్రకాశించేవాడు అని. మరి అటువంటి జ్ఞాన ప్రకాశం కలిగినటువంటి వాళ్ళగా మనం ఉండాలి అంటే దేశం యొక్క నలుమూలలా మనకు అవగాహన ఉండాలి, ఆ యొక్క సంస్కృతి సంప్రదాయాలతో పరిచయం ఉండాలి. కాబట్టి మనం కాశీ యాత్ర అంటే కేవలం కాశీ దర్శన సందర్శనంతో కాకుండా రామేశ్వర యాత్ర కూడా చేశాము అంటే సంపూర్ణంగా భారతదేశం యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఆధ్యాత్మిక వైభవాన్ని కనులారా చూస్తాం. ఇటు నదిని అటు సముద్రాన్ని రెండింటినీ దర్శించుకుంటున్నాం. నదిని సముద్రంతో, సముద్రాన్ని నదితో అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఇలా చేసుకుంటూ మనం అఖండ భారతం యొక్క వైభవాన్ని మన మనస్సులో నిలుపుకోవాలి అనేటువంటిది పెద్దల యొక్క ఆకాంక్ష. కాబట్టి ఇలా కాశీ యాత్ర ఎప్పుడైతే మనం చేస్తామో ఆ యాత్ర
పరిపూర్ణమవుతుంది అని విశ్వసిస్తూ ఉంటారు. గురువుగారు, అలాగే శ్రీ మహావిష్ణువు నరమృగ శరీరముతో వెలిసినటువంటి అవతారం నృసింహ అవతారం. అవును. నృసింహుడు శివలింగాకృతిలో వెలిసినటువంటి పుణ్యక్షేత్రం గురించి తెలియజేస్తారా? తప్పకమ్మా. నిజంగా ఆ క్షేత్రము చాలా విశిష్టమైంది, విలక్షణమైనటువంటిది. ఆ క్షేత్రమే సింగోటం అని అంటారు. అంటే ప్రస్తుతం హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉంటుంది. నాగర్ కర్నూల్ అనే ప్రాంతానికి, కొల్లాపూర్ అనే ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి క్షేత్రం అది. ఆ క్షేత్రంలో వెలిసినటువంటి శివలింగ ఆకృతిలో ఉన్న స్వయంభూ నరసింహస్వామి వారి యొక్క దర్శనం, ఆయనకు నాభిలో మాణిక్యం ఉంటుంది. ఆ స్వామివారి యొక్క దర్శన మాత్రం చేతనే సర్వ బాధలు, సర్వ రోగములు, అలాగే సమస్తమైనటువంటి దురితములు, పాపములు పటాపంచలైపోతాయని ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అది యథార్థం కూడా. అలాగే అక్కడ వెంచేసి ఉన్నటువంటి రత్నలక్ష్మీ మాత యొక్క దర్శనం చేత మనకు జీవితంలో దరిద్రం అనేటువంటిది దరిదాపుల్లో కూడా రాదు అని విశ్వాసం. రత్నలక్ష్మీ మాత యొక్క అనుగ్రహం ఒక్కసారి మన మీద ప్రసరింపబడితే మనకు దజ్యా దయానుపవనో ద్రవిణాంబుధారామస్మిన్ నకించన విహంగ శిశో విషణ్ణే దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబు ఆహహ అని ఆ అమ్మవారి యొక్క కేవల కృపా కటాక్ష వీక్షణం చేత మన జన్మ తరించిపోతుంది. మనం నిజంగా ఆ స్వామివారి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి గనుక పాత్రులైనట్లయితే ఈ జీవితంలో ఇహంలో మనం ఏదైతే అనుకుంటామో అటువంటి కార్యక్రమాలు విజయప్రదంగా మనం సాధించగలుగుతాం. అలాగే ఇహమే కాదండి, నరసింహస్వామి తత్వమే చాలా గొప్పది కదా. నరసింహం అంటే ఆయన ఏమంటున్నారు అంటే, మనం తెలుసుకోవాల్సినటువంటిది జీవ బ్రహ్మము అని అర్థం చేసుకోవాలి. సింహము అంటే అక్కడ మనము బ్రహ్మము అని అర్థం చేసుకోవాలి. నరసింహము అంటే జీవ బ్రహ్మ ఐక్యము అని అర్థం చేసుకోవాలి. నరసింహస్వామి అంటే జీవ బ్రహ్మ ఐక్య స్వరూపమైనటువంటి ఒక విశిష్ట తత్వం. కాబట్టి ఆ భావనతో మనం నరసింహస్వామి వారిని కనుక దర్శించుకుంటే పరబ్రహ్మ సాక్షాత్కార ఫలం మనకు దక్కుతాయి. కాబట్టి అక్కడ స్వామివారి యొక్క అతిపెద్ద ఒక చెరువు ఉంటుందమ్మా. ఎంత సువిశాలంగా ఉంటుందంటే సముద్రమా అన్నట్లు ఉంటుంది. శ్రీవారి సాగరం అని కూడా దాని పేరు. అలాంటి ఇటువైపు ఏమో పచ్చటి పంట పొలాలు ఉంటాయి, ఇటువైపు ఏమో అతిపెద్ద చెరువు ఉంటుంది. ఆ మధ్యలో మన స్వామివారు నెలకొని ఉంటారు. మరి అటువంటి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ కటాక్షం ప్రతి ఒక్కరి ఎడల ఉండాలి అని ప్రార్థిస్తూ ఉన్నాను. గురుగారు, శ్రేయస్సు ప్రేయస్సు వీటి అర్థాలేంటి? ఆధ్యాత్మిక పరంగా చూసుకునేటప్పుడు వీటిని ఎలా విశ్లేషించుకోవాలి? ఇది నిజంగా చాలా లోతైన ప్రశ్న. ఎందువల్ల అంటే వేదాంతంలో ముఖ్యంగా కఠోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం ఈ విధంగా చెప్తోంది. శ్రేయశ్చ ప్రేయశ్చ అని ఈ మంత్రం ప్రారంభమవుతోంది. ఈ శ్రేయశ్చ ప్రేయశ్చ అనేటువంటి మంత్రానికి మూలం ఎవరు అంటే మనం అందరూ ఆశ్చర్యపోతాం. అసలు కఠోపనిషత్తులో ఉన్న నేపథ్యం ఏమిటి అంటే, ఈ మంత్రాన్ని చెప్పిన వారు సాక్షాత్తు యమధర్మరాజు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమైతత్ తౌ సంపరీత్య వివినక్తి ధీర శ్రేయో హి ధీరోభి ప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే అనేది ఈ మంత్రం. దీని అర్థం ఏమిటి అంటే, యమధర్మరాజు నచికేతుడు అనేటువంటి ఒక బాలునికి, అంటే మన భూమండలం నుంచి వెళ్ళినటువంటి ఒక బాలునికి, నచికేతునికి ఆత్మతత్వం గురించి ఉపదేశం చేస్తున్నటువంటి నేపథ్యంలో, సందర్భంలో, సన్నివేశంలో చెప్పినటువంటి అత్యద్భుత మంత్రరాజం ఇది. యమధర్మరాజు చెప్తూ ఉన్నారు, మనిషికి 2 మార్గాలు ఉంటాయి ఆయన ముందు. ఎందుకు అంటే విచక్షణ కలిగిన జీవి కదా, కాబట్టి ఆయన ముందు 2 మార్గాలు తెరవబడి ఉన్నాయి. ఒకటి శ్రేయస్సు, రెండవది ప్రేయస్సు. దీంట్లో ప్రేయస్సు అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే అందరినీ విపరీతంగా ఆకర్షిస్తుంది. అది చాలా సులభంగా ఉంటుంది. అందరికీ వెళ్ళాలనేటువంటి ఒక ఇష్టం కలిగేటువంటి మార్గం. కానీ ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఈ సంసార బంధంలో శాశ్వతంగా చిక్కుకొని పోతున్నారు. అది చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అంత బంధ శక్తిని కూడా కలిగి ఉంటుంది. దాన్నే ప్రేయస్సు అని. అందుకే శ్రేయోహి ధీరోభి ప్రేయసో వృణీతే అని చెప్పారు. మరి శ్రేయస్సు అనేటువంటి మార్గాన్ని ఎవరు తీసుకుంటారు అంటే చాలా తక్కువ మంది ఆ మార్గంలో వెళ్తారంట.
వాళ్ళెవరు అంటే ధీరోబి అన్నారు. ధీరుడు అంటే భుజబలము అలాగే ఈ యొక్క శరీర బలం కలిగినటువంటి వాడు కాకుండా ధీశక్తి అంటే బుద్ధిశక్తి. అందుకే గాయత్రి మంత్రంలో కూడా మనం ధీశక్తినే మనం కోరుకుంటూ ఉంటాం. బుద్ధిశక్తి మనకు ప్రవర్ధమానం కావాలి అని కోరుకుంటాం. కాబట్టి అటువంటి ధీరులు మాత్రమే, అంటే బుద్ధిశక్తి కలిగిన, ఆలోచన కలిగిన, వివేచనాత్మక శక్తి కలిగినటువంటి వారు మాత్రం ఈ యొక్క శ్రేయో మార్గాన్ని ఎన్నుకుంటూ ఉన్నారు. మిగతా వాళ్ళంతా ప్రేయో మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. మరి వాళ్ళ గతి ఏమిటి అంటే అయంలోకో నాస్తి పరైతిమాని పునర్వశమాపద్యతేమే. మరి ఆ ప్రేయో మార్గంలో వెళ్ళిన వారి గతి ఏమిటి అంటే యమధర్మరాజే చెప్తున్నాడయ్యా. వాళ్ళ గతి ఏమిటి అంటే అయంలోకో నాస్తి పరైతి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ లోకమే ఉందంట, పరలోకాలు ఏ లోకాలు లేవు, ఈ లోకం ఉంది, మనం హాయిగా ఉన్నాం, మన బుద్ధిశక్తి చేత మనం ఈ లోకంలో మనం కావలసిన విధానంలో ఉండాలి అలా అనుకుంటూ ఉన్నారు. కాబట్టి నాస్తి పరైతిమాని. మరి వాళ్ళకి ఏమవుతుంది అంటే పునర్వశమాపద్యతేమే, వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా దృష్టిలో పడతారు. ఆయన దృష్టిలో పడ్డామంటే తెలుసు కదా. కాబట్టి యమధర్మరాజు ఏమంటున్నారంటే ఆయన నిజంగా చెప్పాలి అంటే వేదాంతంలో అతి గొప్ప ఆచార్యుడు ఎవరు అంటే యమధర్మరాజు. ఆయన సమవర్తి అని, సమస్త ధర్మాలు తెలిసినవాడు, ఆత్మతత్వం తెలిసినవాడు. కాబట్టి ఆయన చెప్పాడు, నచికేతుడు అనే బాలుడు ఇక్కడి నుంచి ఒక సందర్భంలో యమలోకానికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు అక్కడ 3 రోజులు ఆయనకు దర్శనం ఇవ్వరు. ఆయన కార్యాంతరంలో వేరే చోట ఉంటారు. మరి వచ్చిన తర్వాత అయ్యో ఒక వ్యక్తిని అలా, బాలుణ్ణి బ్రహ్మచారిని అలా నేను 3 రోజులు నిరీక్షణ చేయించానే, అది ధర్మం కాదు. కాబట్టి ఆ బాలుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని నీకు 3 వరాలు ఇస్తాను. మొదటి వరం ఏమంటాడంటే భూలోకానికి వెళ్ళినప్పుడు మళ్ళీ నా వాళ్ళందరూ నన్ను సమంగా గుర్తించేటట్టు. ఎందుకంటే ఆ లోకానికి వెళ్ళి వచ్చిన తర్వాత మామూలుగా కొంచెం భయపడతారు, కానీ ఈ లోకం నుంచి వచ్చినా కూడా నన్ను ఇంతకుముందు ఎలా చూసుకుంటున్నారో అలాగే చూసుకునేటు. సరే బాలుడు కాబట్టి సులభంగా అయిపోయింది, మానవుడు కదా అనుకుంటారు యమధర్మరాజు కూడా. ఇక రెండవ ప్రశ్న అడుగు అంటే రెండవ వరంగా నచికేతుడు అనే ఈ బాలుడు ఏమంటాడంటే అయ్యా కొంతమంది ఈ యొక్క అగ్ని చయనం అంటే ఒక హోమం, ఒక యజ్ఞ విధానం ఉంది, అది దేవతలకు మాత్రమే తెలిసిన రహస్యం, మా మానవులకు తెలియదు. ఎందుకు దేవతలు మా మానవులకు అది అందివ్వలేదు. నీవు ఇప్పుడు ఎదురుగా ఉండి వరం ఇస్తున్నావు కాబట్టి మా భూలోకవాసులకు కూడా దానివల్ల అమితమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్తారు. కాబట్టి ఆ అగ్ని చయనం గురించి రహస్యం చెప్పు అంటే ఈయన వెంటనే ఆ అగ్ని చయనం ఎలా చేయాలి, ఎలా ఇటుకలు ఎన్ని పేర్చాలి, దాని సామగ్రి ఏమిటి, దాని విధానం ఏమిటి అన్నీ చెప్పి, మానవుడు బ్రహ్మచారి అల్పబుద్ధి ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకున్నాడో లేదో అనే విషయంలో ఏమండి ఏమన్నా ఇప్పుడు చెప్పినదంతా కూడా ఒకసారి ఒప్పచెప్పగలవా అని అడిగారండి. అంతే, నచికేతుడు మానవ లోకానికి ఒక ఆదర్శప్రాయంగా ఆయన చెప్పింది చెప్పినట్టు యథాతథంగా చెప్పేశాడు. అది విని యమధర్మరాజు కూడా ఆనందం ఆశ్చర్యం కలిగి మానవునికి ఇంత బుద్ధిశక్తి ఉంది, ఇంత ఏకాగ్రత ఉందా, నీకు ఇంకొక వరం ఏమిస్తున్నానంటే నేటి నుండి భూలోకంలో ఆ అగ్నిని, ఆ యాగంలో చేసేటువంటి రేల్చేటువంటి అగ్నికి నాచికేత అగ్ని అని ఒక నామకరణం చేస్తున్నాను. ఇప్పటికి కూడా ఆ చయనం చేసినప్పుడు నాచికేత అగ్ని అనే వస్తుంది, అంటే నచికేతుని పేరే వస్తుంది అగ్నికి. అది రెండవ వరంగా ఇచ్చారు. ఇక యమధర్మరాజుకి ఏమంటే ఇంకొక వరం ఇచ్చేస్తే అయిపోతుంది కదా, సులభంగా దీని నుంచి బయటపడదాము అని కాచుకున్నాడు. అప్పుడు ఇంకొక వరం కోరుకో నచికేత అంటే అప్పుడు అడిగాడంట, ఏమండి ఇక్కడ భూలోకంలో మా లోకంలో ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నాడు అని కొంతమంది అంటారు, లేడు ఇంకా అంతటితో అయిపోయింది అని కొంతమంది వాదిస్తున్నారు. మరి తీసుకుపోయేది మీరే కదా ప్రాణాలని, మీకు దీని విషయం బాగా తెలుసు కదా, మరి అసలు ఉన్నాడంటారా లేడంటారా, మరి ఏమిటి మనిషి లోపల ఏదో ఆత్మతత్వం ఉంది అంటారా, అది నిజమేనా కాదా, ఆ విద్య నాకు చెప్పండి అంటే అంటారు, బాబు ఆ విద్య మాత్రం అడగద్దు, పరమగుహ్యం పరమరహస్యం, దేవతలకు కూడా అందలేదు, అగ్ని చయనం దేవతలకు అందింది ఈ యజ్ఞం, ఇది దేవతలకు కూడా అందని పరమరహస్యం, ఇది మాత్రం అడగొద్దు. నీవు సరే నీవు ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉండాలనుకుంటున్నావో నా దృష్టి పడిన రోజులు ఉంటావు కదా, నువ్వు కోరుకో, 1,00,000 సంవత్సరాలు ఉంటానో కోరుకో. మౌనంగా ఉంటాడు. ఓహో
నీ వాళ్ళు లేనప్పుడు నేనుండి ప్రయోజనం ఏమి అనుకుంటావా? నీవు సూచించు, వీళ్ళకు నేను ఉన్నన్ని రోజులు ఉండాలంటే వాళ్ళకు కూడా సమాన ఆయుష్ ఇస్తాను, ఉండండి. అప్పుడు కూడా మౌనంగా ఉంటాడు. అప్పుడు అంటాడు, మీ లోకంలో చూడండి దివ్యం మా ఏమీ లేవు, అక్కడ అల్పమైనటువంటి వస్తువులతో మీరు విహరిస్తున్నారు. మా లోకంలో దివ్య వాహనాలు, రథాలు, సంకల్ప మాత్రం చేత శతయోజనాలు పోయేటువంటివి అన్నీ కూడా దివ్య విమానాలు ఉన్నాయి. అవన్నీ నీకు ఇస్తాను, అవి తీసుకొని మూడవది మాత్రం అడగొద్దు, ఈ ప్రశ్న మాత్రం అడగొద్దు అంటే ఇంకా రకరకాల ప్రలోభాలు పెడతాడు. పెట్టినా కూడా ఆయన అంటాడు, నచికేతుడు బాలుడైనా బ్రహ్మచారి వద్దు అని. మరి ఏం కావాలి, నీ సమాధానం ఏంటి అంటే, శోభావామర్స్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజ అపి సర్వం జీవితం అల్పమేవ తవైవ వాహాస్తవనుచ్య గీతే అని అద్భుత సమాధానం ఇస్తాడు. ఆ సమాధానంతో యమధర్మరాజు కూడా సంతోషిస్తాడు. ఏమిటి అంటే, అయ్యా మీరు చెప్పే ప్రతి వస్తువు కూడా ఇంద్రియాల చేత భోగింపబడేది, ఇంద్రియాల శక్తిని క్షీణింపజేస్తుంది. కాబట్టి ఇటువంటి క్షీణం పొందే విషయం గురించి నేను అడగడం లేదు. క్షీణం లేకుండా ఎప్పటికీ ఉండే నిత్యమైన ఆత్మతత్వం గురించి నేను అడుగుతున్నాను. నాకు దయచేసి అది తప్ప ఇంకేది ఇవ్వద్దు. అప్పుడు శ్రేయస్సు ప్రేయస్సు అనే రెండు మార్గాలు చెప్పి, దానిలో శ్రేయస్సు అనేది నిజంగా పరమ శ్రేయస్సు అంటే ఆత్మతత్వం తెలియజేసుకోవడం, ఆత్మతత్వం తెలుసుకోవటం వల్ల మనిషి శాశ్వతంగా ఆయన ఉద్ధరణ పొందుతాడు అనేటువంటి తత్వాన్ని తెలియజేసి శ్రేయస్సు యొక్క గొప్పతనాన్ని విశదీకరించారు. గురువుగారు, ఇక మరో సందేహం. అలంపురంలో ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారు ప్రేతాసనంపై ఉన్న రీతిలోని మనకు దర్శనమిస్తారు. ఈ క్షేత్ర మహత్యం ఏంటి? మనకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి మరొక శక్తి క్షేత్రం అలంపురంలో వెలసి ఉన్నటువంటి జోగులాంబ తల్లి. అసలు ఆ నామాన్ని ఒక్కసారి కనుక మనం నిశితంగా పరిశీలన చేస్తే అక్కడ అమ్మవారి అసలు నామం ఏమిటి అంటే యోగులాంబ. అమ్మ యోగులకు అంబ. యోగులాంబ కాలక్రమేణా అక్కడ భాషా రీత్యా ఏర్పడినటువంటి కొన్ని మార్పుల వల్ల యోగులాంబ జోగులాంబగా మనకు, ఎందుకంటే మనం ఉత్తరాదిన వెళ్ళినప్పుడైతే యోగిని జోగిగా ఆ విధంగా సంబోధన చేయడం కూడా చూస్తుంటాం. కాబట్టి అక్కడ యోగులాంబ జోగులాంబగా అక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అక్కడ ప్రేతాసన సమాసీన అని అక్కడ ప్రేతాసనంపై ఉన్నారు. ఇక్కడ సదాశివుని పైన ఉన్నారు, ఆమెను వేంచేసి ఉన్నారు అంటంలో ఆంతర్యం ఏమిటి అంటే, శివుడంటే చైతన్య స్ఫూర్తి కాబట్టి అమ్మవారు శక్తి, స్వామి చైతన్యం, ఇద్దరి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అక్కడ మనకు ప్రసాదించే క్షేత్రంగా మనం భావించాలి. అలాగే అక్కడ అమ్మవారు ఉగ్రరూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. మరి ఉగ్రరూపం దేనికి అంటే, ఆ ఉగ్రరూపం దుష్టశక్తుల నుంచి పిల్లలైన మనల్ని కాపాడటానికి. అమ్మవారి యొక్క వివిధ రూపాలు, ఘోర అఘోర రూపాలు ఉంటాయి. మరి ఘోర రూపం ఎందుకు అంటే దుష్టులను అణచి మనల్ని కాపాడడానికి. మరి మన వైపు బిడ్డలమైన మన వైపు అఘోర రూపం, అద్భుత రూపం, సౌమ్య రూపం, లాలిత్య రూపంతో మనల్ని అందరినీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి యోగులకు అంబ ఆ క్షేత్రం నిజంగా చాలా అద్భుతం అమ్మ. బాలబ్రహ్మేశ్వరంతో కూడి ఉన్నటువంటి ఆ దివ్య క్షేత్ర మహిమ వర్ణింప వీలు కాదు. నవబ్రహ్మాలయాలు ఉన్నటువంటి ఏకైక స్థానం. అక్కడ నది కూడా తుంగభద్ర నది అక్కడ మనకు దర్శనమిస్తోంది. కాబట్టి అత్యద్భుతమైనటువంటి నదీ తీరంలో నెలకొని ఉన్నటువంటి క్షేత్రం. ఈ సందర్భంగా ఒక చిన్న ఐతిహ్యం కూడా మీకు తెలియజేస్తాను. అసలు జోగులాంబ తల్లి ఉగ్రరూపంలో మనకు కనిపించిన నిజంగా శాంతమూర్తి, పరమ కరుణామూర్తి. ఈనాటికి కూడా భక్తులతో అమ్మవారు అనుగ్రహం సంభాషణ కూడా చేస్తున్నారు అని మనకు కొన్ని సందర్భాల్లో తెలుస్తోంది. అది ఎలా అంటే, దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితం అక్కడ వంశానుగతంగా వచ్చే ఒక అర్చకుడు ఉండేవారు. ఆయన అనునిత్యం ఆయన పని ఏమిటి అంటే, తెల్లవారి బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం, నదీ స్నానం చేయటం, అమ్మవారి యొక్క ఆరాధన చేయటం, తర్వాత అమ్మవారి నివేదనలన్నీ అయిన తర్వాత మధ్యాహ్న సమయంలో ఇంటికి రావడం, మళ్ళీ సాయంత్రం ప్రదోష పూజ చేయటం, రాత్రి దాకా అక్కడ ఉండటం, మళ్ళీ తెల్లవారి రావటం. అలా ఆయన జీవితం అంతా అమ్మవారి సేవలోనే ఉంది. ఈ సందర్భంలో ఒకసారి అనుకోని విపత్తు వచ్చింది. ఆయనకేదో ఒక అవాంతరం ఏర్పడి కొంత ధనం ఇంకోరి దగ్గర తీసుకోవాల్సి వచ్చింది. కానీ అది తిరిగి చెల్లించలేకపోయాడు. మరి అది ఎవరైతే ఇచ్చారో ఆయన ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాడు.
చాలా దూషణలు చేస్తున్నాడు. ఆయన ఒకరోజు చెప్పాడు, రేపు తెల్లవారి నేను వచ్చి మీ ఇంటిని కూడా హస్తగతం చేసుకుంటాను, తీసేసుకుంటాను, మీ ఇంటిని కూడా తీసేసుకుంటాను. ఈయనకుండే ఏకైక ఆధారమే ఇల్లు. ఆ రోజు రాత్రి పడుకునే ముందు చాలా బాధ ఉన్నా ఆ రోజు నేను ఇంట్లో పడుకోలేను, ఎందుకంటే రేపటి నుంచి ఇల్లు ఉండదు కదా, నేను ఈ రోజు నుంచే ఆలయంలోనే పడుకుంటాను అని అక్కడ పడుకొని ఒకటే అమ్మవారి ముందు నిలబడి, రేపు తెల్లవారి నేను బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవను, లేచినా నదీ స్నానం చెయ్యను, నదీ స్నానం చేసినా ఆరాధన చెయ్యను అని 3 సంకల్పాలు చేసుకొని పడుకున్నాడు. పడుకుంటే ఏదో మాయగద కప్పినట్టే నిద్ర వచ్చేసింది. కరెక్ట్గా బ్రాహ్మీ ముహూర్తం అయిన వెంటనే ఈయనకు మెలకు వచ్చింది. ఎందుకు అలవాటు కదా, కొన్ని ఏళ్ళగా ఆయన ఆ సమయంలో లేస్తున్నాడు. కానీ తన ప్రతిజ్ఞ కూడా గుర్తొచ్చింది, లేవకూడదు కదా మనం ఆ రోజు ప్రతిజ్ఞ చేసాం. అందుకు ప్రతిజ్ఞకు బద్ధుడై అలాగే పడుకున్నాడు, నటిస్తే అలా పడుకున్నాడు. లేవకూడదు బ్రాహ్మీ ముహూర్తంలో అని అలా ఉన్నాడు, కినుక వహించాడు. ఉంటే కొంతసేపు అయినాక ఆలయంలో నుంచి ఒక దివ్యమైన శబ్దం వినిపించిందంట. లేచి స్నానం చేసి ఆరాధన చెయ్యి అనేవారికి ఆ దివ్యమైన శబ్దం విని ఒక్కసారి ఈయనకు రోమాంచితం అయిపోయింది. ఈయనకి ఇంకా అసలుకి ఏం అర్థం కాలేదు. వెంటనే లేచి నదికి వెళ్ళి, అంటే లేవను అన్నవాడు లేచాడు, నదీ స్నానం చేయను అన్నవాడు చేశాడు, ఆరాధన చేయను అన్నవాడు వచ్చి ఆ రోజు విశేషంగా ఎంతసేపు చేశాడంటే మధ్యాహ్నం వరకు చేస్తూనే ఉన్నాడు పూజ. అంటే ఆ వాక్కు దివ్యవాణి విన్నాడు, అమ్మవారి యొక్క కంఠం విన్నారు. దానికి తన్మయత్వంలో ఆయన ఇంకా అనేక మార్లు సహస్రం అయిపోవడం మళ్ళీ మొదలుపెట్టాం, సహస్రం అయిపోవడం, ఇంకా అసలు పూజ నుంచి లేచి రాలేకపోతున్నాడు. ఇంతలో ఇంకా కొంతసేపటికి మధ్యలో ఆయనకు అనిపించిందంట, ఎప్పుడో ఒకసారి అయ్యో ఇంతసేపు అయిపోయింది, ఈ పాటికి ఆయన వచ్చి ఇంటిని ఆక్రమించుకొని ఉంటాడు కదా, సరే ఏదైనా కూడా నేనైతే ఎందుకో పూజ ఆపలేకపోతున్నాను అని మళ్ళీ ఈ భావనలోకి వెళ్ళిపోయి పూజ చేస్తున్నా. ఎందుకు భోజనానికి కూడా రాలేదు అని ఆయన ధర్మపత్ని ఆమె గుడికి వచ్చారండి. వచ్చేసరికి ఈయన చూసి ఓ ఈమె కూడా వచ్చారంటే ఖచ్చితంగా ఆయన ఇంటిని తీసేసుకున్నాడని అనుకున్నాడు. ఆమెమో శాంతంగా ఉంది, అదేంటి అని అప్పుడు పూజ ముగించుకొని వచ్చి ఎట్లా ఇల్లు అతను తీసేసుకున్నాడా ఏమిటి అంటే, అదేంటండి అది మీకు తెలియదా విషయము, ఎప్పుడో మీరు ఎవరికో ధనం ఇచ్చారంట, ఆయన వెళ్ళిపోయారు, ఆయన కుమారుడు మన ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చి మా నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు చెప్పారు, ఇది వారికి ఇవ్వాలి, ఆ అర్చకులు అక్కడ ఉంటారు ఈ క్షేత్రంలో అలంపురంలో, వారికి అందజేయాలి అంటే నేను తీసుకొచ్చాను అని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇవ్వటానికి ఇబ్బంది ఏమి లేదు, మనం ఇవ్వవలసిన దానికంటే కూడా రెట్టింపు ఉంది ఇక్కడ అనేసరికి ఈయన ఆశ్చర్యంలో ఒక్కసారి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మవారి నిద్ర లేవు, నదీ స్నానం చేయి, నువ్వు ఆరాధన చేయి అనడంలో ఆంతర్యం ఏమంటే అమ్మవారి అనుగ్రహం అట్లా ఉంటుంది. అమ్మ సంకల్పం ఉంటే అన్నీ కూడా దివ్యాతి దివ్యంగా జరుగుతాయమ్మ, సర్వ మంగళప్రదంగా ఉంటుంది, జయప్రదంగా శుభప్రదంగా ఉంటుంది. అది అలంపురంలో ఉన్నటువంటి జోగులాంబ తల్లి యొక్క విశేష వైభవం. గురుగారు, మహాభారతానికి జయం అని పేరు, అటువంటి మహాభారతాన్ని పరిపూర్ణ గ్రంథంగా పేర్కొంటారు, ఎందుకని? మహాభారతం అనేది పంచమ వేదం అమ్మ. నిజంగా చెప్పాలి అంటే యావత్తు ప్రపంచంలో సాహిత్యపరంగాను అలాగే విస్తారపరంగాను మనం చూసినట్టయితే 1,00,000 శ్లోక సమన్వితమైనటువంటిది మహాభారతం. నిజంగా అంత పెద్ద గ్రంథం, అంత పెద్ద గ్రంథ రాసి మనకు నిజంగా వారసత్వ సంపదగా మనం కలిగి ఉన్నామంటే మనం అందరూ ఎంతో దాని గురించి ఆనందించాలి, దాని గురించి గర్వపడాలి కూడా. ఎందువల్ల అంటే అతి విస్తారమైనటువంటి, ప్రపంచంలోనే అతి విస్తారమైనటువంటి గ్రంథరాజం. అలాగే వ్యాస మహర్షి కృతమైనటువంటి ఈ పంచమ వేదంలో సాక్షాత్తు వ్యాస మహర్షి ఒక ప్రతిజ్ఞ చేశారు, యది హాస్తి తద్ అన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అని అన్నారు. యది హాస్తి తద్ అన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అంటే ఇక్కడ ఉన్నది ఇంకెక్కడైనా ఉండొచ్చు, కానీ ఇందులో లేనటువంటి అంశం ఇంకెక్కడా ఉండదు అని చెప్పారు. అంటే సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉన్న అన్ని రకాలైన అంశాలని స్పృశించినటువంటి ఏకైక గ్రంథం మహాభారతం. అలాగే జయగ్రంథం అని ఎందుకు పేర్కొన్నామంటే ఈ గ్రంథం యొక్క ప్రారంభంలోనే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ అని చెప్పబడింది. జయం అంటే నిజంగా అది ధర్మ విజయం, సత్య విజయం, అది ఆత్మ విజయం, అఖండమైనటువంటి అద్వైత విజయంగా మనం భావించాలి. ఎందువల్ల అంటే మహాభారత గ్రంథంలో అద్భుతమైనటువంటి గ్రంథరాజాలన్నీ కూడా అందులోనే ఉన్నాయి. మనం నిత్యము చదివే విష్ణు సహస్రనామం కానివ్వండి, శివ సహస్రం కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ఇలాంటి విదుర నీతి ఉంది, భీష్మ ధర్మం ఉంది, అలాగే సనత్ సుజాతీయం ఉంది. ఇలా మనం చూసుకుంటూ పోయినట్లయితే మహాభారతం అనేటువంటిది ఒక అపూర్వ గ్రంథములకు నిలయం, ఆలయం. మరి అందువల్లే ఆ గ్రంథ అధ్యయనం వల్ల ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా కూడా ధర్మ విజయం అనేటువంటిది మనకు సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్పారు. అది అక్షర సత్యం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.